పండు చెట్టు మీద ఒక కోతి ఉందంట. ఒకరోజు నీళ్ళలో నుంచి ఒక ముసలి వచ్చిందంట. అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. రోజు తనకు వాళ్ళ పిల్లలకు అన్ని నీళ్ళ పండ్లు ఇస్తానంట. ఒకరోజు వాళ్ళ భార్య ఏమైందంటే, ముసలి నీళ్ళ పండ్లు ఎంత తీయగొన్నావో కోతి గుండకాయ ఎంత తీయగొంటుందంట. అప్పుడు వద్దు తన ఫ్రెండ్ నన్ను తప్పచేయ అని చెప్పిందంట. నాకేం చెప్పకు, నాకు గుండకాయ కావాలి, లేకపోతే నన్ను అల్లే అంటారంట. అప్పుడు ఒకరిని వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకుంటారంట. అప్పుడు ముసలి వెళ్ళి కోతి మా ఇంటికి ఫోన్ చేయడానికి రా అంటుంది. అప్పుడు కోతి ఏమందంటే, నేను ఈరోజు రాను, రేపు వస్తాను అందంట. అప్పుడు రేపు వచ్చి కోతికి ఈత ఆడడానికి రాదు కదా, అందుకే తన భుజం పైన కూర్చోమంట. అప్పుడు కొంత దూరం వెళ్ళినాక కోతి నీళ్ళ పండ్లు ఎంత తీయగొన్నావో నీ గుండకాయ ఎంత తీయగుంటుందా అని చెప్పిందంట. అవునా, ఇందాకనే చెప్తే నేను ఇచ్చేవాడిని కదా, గుండకాయ చెట్టు దగ్గర పెట్టచ్చా అని అంట. అప్పుడు ముసలి చెట్టు దగ్గర తీసుకెళ్తాంట. అప్పుడు ఏమైందంటే కోతి వెళ్ళి కొండపైనకి, అదే పిచ్చోడా, ఎవరైనా కొండకాయని కొండలు అని అంటారా, చెట్టు దగ్గర దాచుకోరా పిచ్చోడా అని చెప్తాంట. నీవు వద్ద నీ ఫ్రెండ్స్ కూడా పోరా బాబు అని చెప్తాంట. చేసేటప్పుడు తెలివి ఉపయోగించి చేయాలి. వెరీ గుడ్.